హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను స్వీట్ పొటాటో తోటి ఒక మంచి స్వీట్ చేస్తున్నానండి, హెల్తీ స్వీటు. ఇక్కడ నేను స్వీట్ పొటాటోస్ని స్టీమ్లో ఉడికించుకున్నానండి. ఇడ్లీ కుక్కర్లో లోపల కొన్ని వాటర్ వేసి తర్వాత ఆ ప్లేట్స్ మీద నేను స్వీట్ పొటాటో పెట్టుకొని ఉడికించుకున్నాను. చూసారా, మంచిగా ఇది ఉడికిపోయింది, చాలా స్మూత్గా ఉడికిపోయిందండి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల స్వీట్ అలానే ఉంటుంది. వీటిల్లో నార్మల్గా నీళ్ళల్లో ఉడకబెట్టుకున్నట్లయితే కొంచెం టేస్ట్ సవ్వంగా మారిపోతుందండి. నేనైతే ఎప్పుడు స్వీట్ కార్న్ కానీ స్వీట్ పొటాటో కానీ ఇలానే స్టీమ్లో ఉడికించుకుంటానండి. తర్వాత వాటిని పీల్ చేసేసి మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక బాండలు తీసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పులు దీంట్లో వేయించుకున్నానండి. తర్వాత నేను ఇక్కడ స్మాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని నేను దీంట్లో వేసుకున్నానండి. ఈ నెయ్యి జీడిపప్పుల్లో దీన్నంతా మెత్తగా ఇంకొంచెం మెత్తగా గెంటితో ఇట్లా చేసుకొని స్మాష్ చేసుకొని తర్వాత దీంట్లో షుగరు నెయ్యి వేసుకోవాలండి. చూసారా, కొంచెం అలా వేడయ్యాక తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ షుగర్ వేస్తున్నానండి. ఇది ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ ఉంటుంది. మీరైతే స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకొక 2 స్పూన్లు వేసుకున్న ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. నార్మల్గా స్వీట్ పొటాటో కదా, షుగర్ ఎందుకు అనుకుంటున్నారేమో, ఇది స్వీట్ కాబట్టి నేను స్వీట్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఇంకొంచెం షుగర్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను ఒక 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నానండి. ఇది నెయ్యి వేయడం వల్ల, ఈ చక్కెర వలన, జీడిపప్పుల వలన చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మీరందరూ నార్మల్గా అలానే ఉడకపెట్టుకొని తింటుంటారు కదా, అలా కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి. నిజంగా ఒక మంచి హెల్దీ హల్వా తిన్నట్టు అనిపిస్తుంది మనకి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మనం షుగర్ వేసాం కదండి, ఆ షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు ఆ హీట్లోనే మనము అంటే సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా గరిటెతో మెదుపుకోవాలండి. ఆ తర్వాత అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇంతే అండి, ఎంతో ఈజీగా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా మీకు కానీ అవైలబుల్లో స్వీట్ పొటాటో కానీ ఉంటే ఒక్కసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.